శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో సభ్య సమాజం తలదించుకునే ఒక దారుణం చోటు చేసుకుంది. బుట్టకాలి గ్రామానికి చెందిన తులసీదాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి వెడిగట్టాడు. ఈ ఘోరాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొందరు గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి నిందితుడిని తప్పించే ప్రయత్నం చేశారు. అయితే పంచాయతీ బెడిసి కొట్టడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం రోజు ఒక గుడి ప్రాంగణంలో ఆడుకుంటుంటే లండదాసు బొడ్డకాలి గ్రామానికి చెందిన లండదాసు అనే అబ్బాయి ఆ పాపను తీసుకెళ్లి తోటల్లో పట్టుకొని వెళ్ళి ఆ అఘాయిత్యం చేయబోవడానికి ప్రయత్నం చేయగా అక్కడ క్రికెట్ ఆడుకుంటున్న చిన్న పిల్లలు ఉన్నారు, మగవాళ్ళు. ఆ పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే బాలు అటువైపు తోటల వైపు వెళ్తే అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది అనమాట. చూస్తే వాళ్ళు ఆరవడం చేశారు. చేసిన తర్వాత ఏమైందని అంటే మీకెందుకు అని చెప్పేసి ఆ పిల్లల మీద కూడా వాళ్ళని చేసుకోవడం అనేది జరిగింది. ఆ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా ఒక అబ్బాయి వెళ్ళాడు మొదట. ఆ తర్వాత ఇంకా 2-3 అబ్బాయిలను తీసుకొని వచ్చి ఆ పాపని తీసుకొని రావడం జరిగింది. ఆయన నుండి విడిపించి తీసుకొని రావడం జరిగి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కి, మా అక్క వాళ్ళకి ఆ ఇంటి దగ్గర పెట్టడం జరిగింది. దీన్ని ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అడిగి తెలుసుకుందాం. షణ్ముఖ్, చెప్పండి, ఆ వ్యక్తిపై అలానే ఆ పంచాయతీకు సంబంధించిన పెద్దలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి షణ్ముఖ్? చూస్తున్నట్టయితే 6 ఏళ్ల చిన్నారి పైన, అసలు అవం శుభం తెలియని చిన్నారి పైన నిజంగా అగాధ్యం జరగడం అనేది నిజంగా సమాజం అనేది తలదించుకోవాలని చెప్పాలి. అసలు ఆ మద్యం మత్తులో అసలు ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి. అమ్మాయి అక్కడ గుడి ప్రాంగణంలో ఆడుకునేటప్పుడు అమ్మాయితో పాటు ఇంకొంతమంది కూడా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఈ అమ్మాయిని అక్కడికి ఆ తోటలోకి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి పైన శరీరం పైన అక్కడ ఇక్కడ చేతులు వేడి ఇదంతా చూసి ఆ పిల్లలందరూ కూడా ఆ అబ్బాయిని, ఆ వ్యక్తి మధ్యమత్తులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వారించేటటువంటి ఆ పిల్లని విడిచిపెట్టవా అని చెప్పేసి గట్టిగా అడిగే ప్రయత్నం చేసినా కానీ మధ్యమత్తులో ఉండడం కారణంగా ఆయన వీళ్ళని పైకి కూడా బెదిరించి ఒక కర్ర పట్టుకొని బెదిరించినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఉండే ఇంకొంతమంది పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇదంతా చూసి చివరికి ఇదంతా కూడా ఈ పంచాయతీ అంతా కూడా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది. ఈ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది కొంత సామాజిక వర్గాల నేపథ్యంలో కూడా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడికి కొంత సపోర్టివ్ గా ఆ పంచాయతీ కూడా జరిగిన కారణంగా వీళ్ళు ఇంకా ఇక్కడ న్యాయం జరగదని చెప్పి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆ 6 ఏళ్ల చిన్నారి పైన అఘాయిత్యం జరిగిందని కారణంగా మొత్తం పోక్సో కేసు పెట్టి అతను ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దీనిపైన పంచాయతీ పెద్దలు కూడా ఈ రకంగా వ్యవహరించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి స్థానికంగా ఉండే వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళపైన కూడా ఈ రోజు ఈ చిన్నారైంది, రేపు వాళ్ళ ఇంట్లో చిన్నారుల పైన కూడా ఇలాగే జరిగితే ఇలాగే రెస్పాండ్ అవుతారా అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా పంచాయతీ పెద్దల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి సార్.